రమేష్ ఇంటికి చేరుకునేందుకు భారీ కాన్వాయ్తో వస్తున్నారు మాజీ సీఎం జగన్. తాడేపల్లి నుంచి వస్తున్న జగన్కు అడుగడుగునా పార్టీ కార్యకర్తలు స్వాగతం పలుకుతున్నారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి దగ్గర నుంచి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఏంటి మొత్తంగా ఎంతసేపట్లో జగన్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఇప్పటికే షెడ్యూల్ ప్రకారంగా చూసుకుంటే గంటన్నర ఆలస్యంగా షెడ్యూల్ నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పోలీసు ఆంక్షలు మరో పక్కన రూట్ మ్యాప్ మార్చడంతో మంగళగిరి బైపాస్ మీద నుండి వస్తున్న నేపథ్యం ఉంది. అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్న క్రమంలో భారీగా కార్యకర్తలు రావడం, ఎక్కడికక్కడ ఆపడం జరుగుతున్న నేపథ్యం ఉంది. ప్రస్తుతం గొల్లపూడి వెస్ట్ బైపాస్ దిగడం జరిగింది. అక్కడ నుండి నల్లగుంట దగ్గర ఇప్పుడు భారీగా అక్కడ ప్రజలు అభిమానులు రావడంతో అక్కడ దిగి వాళ్ళతో పాటు కొంత దూరం నడిచిన పరిస్థితి. ఆ తర్వాత వెహికల్ ఎక్కి అక్కడి నుండి రావడం జరిగింది. ఇప్పటికే సుమారుగా గంటన్నర ఆలస్యం అయింది. ఇంకా సుమారుగా చూసుకుంటే ఒక 6 కిలోమీటర్లు ఇంకా జోగి రమేష్ ఇంటికి రావాల్సి ఉన్న నేపథ్యంలో ఇంకా సుమారుగా 1 గంట పైచిలుకు పట్టే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే మరో పక్కన జోగి రమేష్ ఇంటి దగ్గరికి భారీగా కార్యకర్తలు నాయకులు చేరుకున్నారు. ఇప్పటికే వలమనేని వంశీతో పాటు ఆర్కే రోజా కూడా ఇక్కడికే వచ్చి ఉన్నారు. అదేవిధంగా మొండితోక జగన్మోహన్ రావు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కొంతమంది వచ్చి వెయిట్ చేస్తున్న పరిస్థితి. మాజీ సీఎం వస్తున్న రాకతో పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం జరుగుతుంది. ఇబ్రహీంపట్నం రింగుతో పాటు పోలీసులు మోహరించి ఉన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అయితే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన జోగి రమేష్ టీంతో పాటు కొంతమంది ఇప్పటికే అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్సనల్ సెక్యూరిటీ కూడా పెట్టిన పరిస్థితి కూడా ఇక్కడ చూడవచ్చు. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు జోగి రమేష్ ఇంటికి రావడం, మొన్న బాంబు దాడికి సంబంధించి ఇంటిపైన రాళ్ల దాడికి సంబంధించి ఇక్కడ వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే దీంట్లో గత కొద్ది రోజుల నుండి జోగి రమేష్ జైలు నుండి రావటం అదేవిధంగా పూర్తిగా ఇక్కడ కొంతవరకు ఇబ్బందులు లేకుండా అయితే చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు మనం పక్కన చూసుకోవచ్చు. బార్గేట్స్ పెట్టినప్పటికీ అక్కడ బార్గేట్స్ దాటుకొని పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ కార్యకర్తలు వచ్చిన పరిస్థితి. అయితే ఇదే పరిస్థితి మాజీ సీఎం ఇక్కడికి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇదే పరిస్థితి ఉంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుందని కూడా పోలీసు అంచనాతో మరికొంతమంది పోలీస్ బలగాల్ని ఇప్పటికే తెప్పిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే ఉదయం నుండి జోగి రమేష్ ఇంటి దగ్గర భారీగా కార్యకర్తలు వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన గత కొద్ది రోజుల నుండి మాజీ మంత్రులపై ఇళ్ల మీద దాడి జరిగిన సందర్భంలో మొన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ నేపథ్యంలో సుమారుగా 8 గంటల సమయం పట్టింది. అయితే ఈరోజు సుమారుగా 2 గంటల షెడ్యూల్ పరంగా చూసుకుంటే 2 గంటల ఆలస్యంగా జోగి రమేష్ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఇంకో గంట వరకు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర కూడా కార్యకర్తలు మోహరించి ఉన్నారు. అడుగడుగున ఎక్కడికక్కడ నీరాజనం పలుకుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇక్కడికే ఈ ప్రస్తుతం వల్లభనేని వంశీ వచ్చినప్పుడు కూడా చాలా వరకు కార్యకర్తలు కేరింతలు కొట్టారు. అదేవిధంగా సెల్ఫీలు దిగిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం లోపల వల్లభనేని వంశీతో పాటు మొండితోక జగన్మోహన్ రావు, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. జోగి రమేష్ ఇంటి దగ్గరికి ఇప్పటికే సీనియర్ నాయకులు కూడా కొంతమంది ఇక్కడికి చేరుకున్నారు. మరో 1 అవర్లో పూర్తిగా ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులు, గతంలో ఇక్కడ రాళ్లదాడి అదేవిధంగా పెట్రోల్ బాంబు వేసిన ఘటనపై ఆయనకి వివరించే అవకాశం ఉంది. జోగి రమేష్తో పాటు అతని సోదరుడైన జోగి రాము కూడా వివరించే అవకాశం ఉంది. అయితే ఇది ఇప్పుడు పూర్తిగా ఈ ఘటన కొంత హాట్ టాపిక్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రజల్లో కూడా ఒక నానుడి అయితే వ్యక్తమవుతుంది. ఒక బీసీ నాయకుడిపై ఇటువంటి దాడి చాలా వరకు ఖండించిన పరిస్థితి. మరో పక్కన టీడీపీ కూడా దీని మీద స్పందించిన పరిస్థితి. మాటల యుద్ధం అయితే ప్రస్తుతం అయితే ఇబ్రహీంపట్నంతో పాటు రాష్ట్రంలో మాటల యుద్ధాలు అయితే జరుగుతున్న పరిస్థితుల్లో ఈరోజు
జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు, మొన్న మాట్లాడిన విధానం బట్టి ఈరోజు ఏం మాట్లాడతారు అనేది కూడా కొంత ఉత్కంఠగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమటికి సుమారుగా మరో గంట సమయం ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటున్న నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ చూడొచ్చు. మరో పక్కన ఇక్కడ ఈ సందర్భంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరో పక్కన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని కూడా ఇక్కడ ఈరోజు ఈ కార్యకర్తలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కొంత హల్చల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. కొడాలి నానితో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని కూడా ఇక్కడ పెట్టిన పరిస్థితి కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. మరో గంట సేపు పడుతున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు, పరామర్శించే అనంతరం ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారు అనేది కూడా ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మొన్న మాట్లాడిన విధానం ఈరోజు జోగి రమేష్ని పరామర్శించిన తర్వాత ఎటువంటి సందేశం ఇస్తారు కార్యకర్తలకు కానివ్వండి, అదేవిధంగా అధికార పార్టీకి ఎటువంటి మెసేజ్ ఇస్తారు అనేది కూడా కొంత ఉత్కంఠగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమటికి భారీగా కార్యకర్తలు మోహరించారు. పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి రాకతో ఒక మైలవరం నియోజకవర్గం నుండే కాకుండా పక్క జిల్లాల నుండి కూడా భారీగా కార్యకర్తలు అయితే చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన పోలీసు ఆంక్షలు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. జోగి రమేష్తో పాటు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఎక్కడా బయటికి వెళ్ళొద్దు, ఇళ్లలోనే ఉండండి. కానీ వాళ్ళు ఇప్పుడు బయటికి వచ్చిన పరిస్థితి అయితే దీని మీద పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళ మీద ఎటువంటి కేసులు నమోదు చేస్తారు అనేది కూడా చూడాలి. మరో పక్కన మరో 1 అవర్ అంటే షెడ్యూల్ పరంగా చూసుకుంటే 12:30కి రావాల్సింది, 12:30 పోయి ఇప్పుడు 2:30 సమయం అవుతున్న పరిస్థితిలో ఇంకో సుమారుగా అర్ధగంట నుండి గంట సమయం ఇంకా పట్టే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. వంశీ, యాకూబ్, చూస్తున్నా మొత్తంగా జోగి రమేష్ ఇంటి దగ్గరకు జనాలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా కీలక నేతలు ఎవరెవరు అక్కడికి చేరుకుంటున్నారు? సో జగన్తో ఎవరెవరు అక్కడికి, అంటే జోగి రమేష్ ఇంటికి జగన్తో పాటు ఎవరెవరు వస్తున్నారు? అంటే ఇప్పటికే ఆర్కే రోజాతో పాటు కొంతమంది మాజీ మంత్రులు కూడా ఆయనతో పాటు ఇప్పటికే ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు ఇప్పటికే దేవినేని అవినాష్, అదేవిధంగా మొండితోక జగన్మోహన్ రావు కూడా ప్రస్తుతం ఇప్పుడు ర్యాలీ దగ్గరికి వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. ఆయన్ని ఆహ్వానించడానికి, స్వాగతం పలికేందుకు ఇప్పటికే వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. భారీ జనాలు, అంటే ఎందుకంటే ఉండవల్లి నుండి బయలుదేరిన తర్వాత ఉండవల్లి నుండి కాజా టోల్ గేట్ దగ్గరికి రావడానికి సుమారుగా 2 గంటల సమయం పట్టింది. ఆ తర్వాత కాజా టోల్ గేట్ నుండి వెస్ట్ బైపాస్ నుండి గొల్లబడి చేరడానికి సుమారుగా 1 అవర్ సమయం పట్టింది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు గుంటుపల్లి వరకు చేరుకున్నారు అని కూడా మనకి తెలుస్తుంది అప్డేట్. అయితే గుంటుపల్లి నుండి సుమారుగా ఇబ్రహీంపట్నానికి సుమారుగా 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 6 కిలోమీటర్లు కూడా ఎక్కడికక్కడ ప్రజలు రోడ్డు మీదకి వచ్చి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానీ వస్తున్న పరిస్థితి నేపథ్యంలో సుమారుగా గంట పైకి ఇక్కడికి జోగి రమేష్ ఇంటికి చేరుకునే అవకాశం